ഭയങ്കര സന്തോഷായിട്ടുണ്ടല്ലോ. ఏం చేయాలో అర్థం కాక. ఉండదా మరి? ఇవాళ తన భార్యను కలవబోతున్నాడుగా. ఏ భార్య ఎక్కడ? ఈ రోజు మిమ్మల్ని మీ ఆవిని కలుపుదామని ప్రామిస్ ಮಾಡಿದ್ವಿ. ఎక్కడ? చేతలనే. అది కాదండి, ఎప్పుడు వస్తుంది? షీస్ కమింగ్ హియర్ టుడే. టుడే? అరే ఎక్కడ ఉన్నావు? నేను ఇక్కడే ఉన్నాను రా, కనపడ్డా? పంతులు ఎక్కడ? నువ్వు నాయరురా పంతులు. అల్లుడు మోందేవా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటిది? 5 మంది ఎప్పుడు గుసగుసలాడుతుంటారు. అదే నాకు అర్థం కాలేదు. కలిస్తే ఏం చేస్తారు? డబ్బు గురించి మాట్లాడుకుంటారు అంతే. ఏ నాకంటే నువ్వు ఎత్తుకుంటారంటే దాని మీద ఎక్కువ. ఏంట్రా వాటు? నా వైఫ్ వస్తుందిరా. ఎదుకుడా టెన్షన్ అవుతావు? ఈ రోజు ఉగాది, మంచి రోజు, కలిసిపోవచ్చు కదా. ఏమిటి అరమోడా? అవును, అక్కడ ఉన్నది ఎవరు? మా మామనారు. ఆయన కదా. ఆయన పక్కన ఉంది ఎవరు? మా మామ గారు. తెలుసు కదా, ఆయన దృష్టిలో మ్యాగీ అనేది నా వైఫ్, వస్తున్నది మైథిలి అనే నా వైఫ్. అయ్యో, ఏం చేద్దాం? మీ మామగారిని పంపించేయి. పాపం ఆయన కూడా. అవును, వీడెక్కడైనా సుఖంగా ఉంటాడు. బాడీ బెంగళూరు బ్రిడ్జికి కింద. ఒరేయ్, వాడు నిన్ను సీరియల్ కిల్లర్ చెయ్యాలని చూస్తున్నాడు. ఎందుకు అందరూ క్రిమినల్స్ ఆలోచిస్తున్నారు? మీ మామగారిని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారా? పోరా. ఏంట్రా, మన వారసులు మనలాగే ఉన్నారు కదా. బ్యూటిఫుల్ గర్ల్స్. మామగారిని పంపించేసావా? ఆయన కదరా ఆవిడ. ఆవిడ అంటే అత్తగారిని పంపించే. ఏంట్రా? రండి లోపలికి రండి. ఏమిటి అక్కడే నిలబడ్డారు? రండి. ఇది రెడ్డి గారి ఇల్లు. వీళ్ళంతా ఎవరో తెలుసా? మీ ఆయన రాము గారి ఫ్రెండ్స్ వాళ్ళ భార్యలు. ఈమె ఎవరో తెలుసా? మన రాము వైఫ్. మాకు తెలుసుగా. తెలుసా? ఎలా? ఆల్రెడీ మీట్ అయ్యాం కదా. మొహం చూడకపోయినా బాడీ నోడిద్దవల్ల, లేకపోయినా గొంతుని గుర్తుపట్టలేవా? ఇప్పుడు ఇంకా మాట్లాడలేదే. నిన్ననే మాట్లాడిందిగా. ఏంటి మిస్టర్ రామ్, ఇన్నాళ్ళకి మీ భార్య మీతో కలవాలని వస్తే అలా షాక్ అయి నిలబడ్డారే? సడన్ గా వచ్చేసరికి దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు. రామ్, ఏదో చెప్పాయి. దయ్యానికి ఎప్పుడు కాళ్ళుండవు, మీకు కాళ్ళున్నాయే. వైఫ్ ని పట్టుకున్న దయ్యం అదేది అంటారు. అదురు పేయి జోకడి. ఏదో ఒకటి అవిటోడైనా మొగుడే అంటారు కదా. అదే విధంగా దెయ్యమైనా పెళ్ళామేనని అడ్జస్ట్ కావాలి. ఇలా చూడమ్మా, నువ్వు ఏమనుకున్నా మిస్సెస్ మైథిలి, మ్యాగీ, మరగదవల్లి, మిసెస్ రామ్, ఏదైనా వదిలేసి అంటే 3 in 1. అది ఏంటి రా చెప్పలేదు? అన్ని చెప్పి ఉండొచ్చు కదా. ఒరిజినల్ గా నాకు ఏంటి 5,000 చూపిస్తుంది? అది వదిలేయండి. నీకెలా ఈ ఇల్లు తెలుసు? మా ఆయన కాడు ఆవిడ దగ్గరే ఉందిగా. నా కాడ ఆవిడ దగ్గర ఉందని నీకెలా తెలిసిపోయింది? నేనే ఇచ్చానుగా. అంటే రోడ్లలో పాంప్లెట్లు పంచినట్టు అందరికి కార్డులు ఇస్తూనే ఉంటారా మీ మొగుడు పెళ్ళాలు? నో, ఇట్స్ జస్ట్ జోక్. అయితే నెక్స్ట్ ఏంటో చూడు. రారా నమ్ముతా, నీతో చాలా పని ఉంది. ఏంటి ఇది ఫీ అని విసిలేసుకున్నాడు? వాళ్ళిద్దరు ఒకటే పోయారు. ఆయన కూడా వాళ్ళ మధ్య చిన్న అయ్యో, ఇప్పుడు నేను వెళ్ళకపోతే వాళ్ళిద్దరు మళ్ళీ. స్వామి వెళ్ళండి. ఏనుద్రి నీవಲ್ಲಿ ಹೋಗ್ತೀರಾ? అందుకే. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళంతా? ఏంటే పోకర్లా? అందరూ చూస్తున్నారు, నవ్వుతూ మాట్లాడు. ఓకే ఓకే. రే, చచ్చిపోయింది ఎందుకు బ్రతికొచ్చిందని చూస్తున్నారా? నేను చావలేదు, బ్రతికే ఉన్నాను చెప్పడానికి. చూసారా ఎంత మంచిదో. ఇది చెప్పడానికి ఇంత దూరం రావాలా? నువ్వు ఒక లెటర్ రాసుంటే మేమే అక్కడికి వచ్చే వాళ్ళంగా. వెళ్ళిరా. థ్యాంక్ యూ. రే ఆగండ్రా. ఆగరా, మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుందాం. ఆ అమ్మాయి రాంబాబు గారి వైఫ్. అలాగే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. మీరు చెప్పింది నన్ను కాదు, ఇంకో అమ్మాయి. మాకు సంబంధించిన కోపంగా మాట్లాడురా. మేము హత్య చేసింది నిన్నే, నువ్వు బతికే ఉన్నావు కనుక మాకు నో ప్రాబ్లం. నువ్వే కదా తోసావు. నా ఫ్రెండ్ తోస్తాను. మరి బ్రిడ్జ్ మీద నుంచి తోసింది?
అది నువ్వే కదా బ్రిడ్జి మించి కింద పడ్డ అదురుకి నీకు ప్రాణం వచ్చి ఉంటుంది. రే ఆగరా, ఏదైనా నిజమే చెప్తోంది కదా, నువ్వు చెప్పు. బ్రిడ్జి నుంచి పడిన అదురులో ప్రాణం చేదరిపోయి ఉంటుంది. అది అంతేరా. అసలు మీరు మోసుకొచ్చింది నేనున్న మూట కాదు, ఇంకో అమ్మాయి ఉన్న మూట. ఆ అమ్మాయినే మీరు బ్రిడ్జి నుంచి తోసి చంపేశారు. ఆ బాడీ చుట్టడానికి యూజ్ చేసిన బెడ్షీట్ లో ఉన్న హోటల్ పేరు. నా విజిటింగ్ కార్డు. కరెక్ట్. ఇవన్నీ పోలీసులకి దొరికితే మీ గతి ఏంటి? మా అబ్బాయికి హార్ట్ లో హోలు, వాడికి తెలిసే చచ్చిపోతాడు. కంగారు పడకండి, నేను పోలీసులకి చెప్పను. మళ్ళీ గొడవ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా థింగ్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయిరా? అన్ని రామ్ దగ్గరే ఉన్నాయి, కానీ నువ్వు అనుకుంటున్నట్టు వజ్రాలు మాత్రం లేవు. బాయ్ బాయ్ బాయ్. నీకే సో వజ్రాలు మీ దగ్గరే ఉన్నాయి. ఈ నాయర్ గాడి కొడుకి హార్ట్ లో హోలు, ఈ లూసు గాడికి నోట్. నీకు ఉందిరా, దాన్ని మూసుకుని కాసేపు ఊరికే ఉంటావా? నా వజ్రాలు ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇలా చూడు, ఓయ్ ఆ బాడీ విషయం చంపింది నువ్వేగా, నువ్వే వెతుకో. ఏంటి బెదిరిస్తున్నావు? ఏట్రా బెదిరిస్తున్నావు? మీ 5 కథల్లో బుర్ర కథలాగా పాడేసి 5 పెళ్ళాల తాళి బొట్లు కొత్తిమీర కట్టలాగా కోసుకెళ్ళిపోతా. చూడు, ఈ బెదిరింపులన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఈ 5 భార్యల కథంతా ఇక్కడ లేదు. 4 భార్యలే, నా భార్య ఇక్కడికి రాలేదు. దీని అదృష్టం భర్త ఎవరు? మైథిలి. నేను మైథిలితో చెప్పే అబద్ధాలన్నీ నువ్వు సమర్థిస్తూ సపోర్ట్ గా ఉండాలి. గాడ్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? అమ్మని, నేను ఆ పళ్ళు చెట్టు వాడు తినడం చూసావా? అయ్యో, వాడిని చూసేనే భయంగా ఉంది. భయపడక్కర్లేదు, ఆ పళ్ళు చెట్టు ఇప్పుడు నా పాకెట్ లో. మరి వజ్రాలు అవన్నీ తర్వాత చూసుకుందా. చేయవద్దు. ఏ నడార్, ఏంట్రా? మీరిద్దరు చేయి పట్టుకుని హ్యాపీగా ఉండండి. గాడ్ బ్లెస్ యు. భయపడి చేస్తున్నారా? ఓ పంతులు, ఫ్రెండ్స్ బి హ్యాపీ. పెళ్ళ చూస్తుంది చూడు, పప్పుగోడు. చూసి రామ్, నేను తప్పు చేసి నన్ను క్షమించండి. జస్ట్ మిస్. వాళ్ళెవరండి? వాళ్ళ 4 మా వైఫ్, మధ్యనున్నది నా వైఫ్. దిస్ ఇస్ మై వైఫ్. వీళ్ళు నాకు తెలుసు కదా, వాళ్ళని చూసొస్తాను. వాళ్ళతో ఎందుకు మాట్లాడడం, వాళ్ళు నీకు తెలియదు కదా. తెలుసుగా, బాడీ చూసాను, మొహమే చూడలేదు. బ్యూటీ పార్లర్ లో. భోంచేసావా? అరే ఫస్ట్ చూసొస్తాను. భోంచేయకుండా చూస్తే అందరూ మసగా కనిపిస్తారు, తిన్నాక చూస్తే క్లియర్ గా కనిపిస్తారు. బ్యూటీ పార్లర్ లో వాళ్ళే నా కళ్ళు తెరిపించారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకర్లా? అవన్నీ భోంచేసిన తర్వాత చూసుకుంటా. థ్యాంక్స్ వద్దు, మనకు థ్యాంక్స్ వద్దు. భోజనం తర్వాత కాదు, వాళ్ళు తమిళ, మలయాళం, కన్నడ అని వేరు భాషలో థ్యాంక్స్ చెప్తారు. అది నీకు అర్థం కాదు, అందుకని. నా పెళ్ళానికి తెలుగుగా థ్యాంక్స్ గా చెప్పాలి. రే తెలివి తక్కువ కాడిదా, నేను వీడిని అంటున్నాను రా. సారీ. కలిసి ఉంటే కలసి సుఖం, కలిసి వచ్చిన అదృష్టం. కరెక్ట్. అది ఎక్కడికి వెళ్తే అదృష్టం పోతుంది. కానీ అదృష్టం పోయిందే. నమస్కారం అండి. నమస్తే. నేనే. నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. కారణం ఉంటే చెప్తున్నాను. అయ్యో, దూరంగా తీసుకెళ్ళి పోతారు. థ్యాంక్ యూ. రామ్, ఎవరు ఆవిడ? మైథిలి. ఇప్పుడు మీరు ఆ పేరుతోనే పిలిచారు? అవునుదానే. ఏంటి? ఇలా చూడు, అదేంటంటే మీ చెవి జారి పొరపాటు నా నోట్లో పడి ఉంటుంది. నోట్లో పడిందా? అవుతున్నాను కదా. ఏంటబ్బా అది? అది లేదు, అదేంటంటే నేనేమో తనను మరదలా అని పిలవాలనుకుంటున్నాను. మైథిలేని పొరపాటున మీ చెవిన పడిందని చెప్పాలనుకున్నాను, కానీ అది కాదు. నేను ఆమెను మరదలా అని పిలవాలనుకున్నది మైథిలేని నా నోట్లోంచి పొరపాటున వచ్చింది, అంతే. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి మ్యాగీ సిస్టరు. అంటే చెల్లెలా? చేచాను కాదు, చీచి అన్నాను. వాళ్ళిద్దరు ట్విన్స్. ట్విన్స్ అలా అంటారని అనుకుని ఉంటారు, అదే కాదు. వాళ్ళిద్దరు సహజంగా అందరిలాగానే అన్నల తమ్ముళ్ళ పుట్టాల్సిన వాళ్ళు, అక్క చెల్లెళ్ళ పుట్టారు. అక్క చెల్లెల్లా? ఆ పోలికలే లేవే. మామయ్య ఒకటి చెప్పనా, ప్రశ్నలు అడగడం చాలా సులభం, జవాబు చెప్పడం చాలా కష్టం. మిమ్మల్ని అడిగితే మీకు తెలుస్తుంది. ఏంట్రా, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నాకేం టెన్షన్ లేదు. నాకు ఇప్పుడు ఏం చెప్పాలని తెలియట్లేదు మామయ్య. అయ్యో కాదు, ఏదైనా చెప్పాను అనుకో, ఈ అక్క చెల్లెల మధ్య గొడవ నా వల్లనే. కాదు, హాయిగా కాదు. అంటే ఇప్పుడు అక్క అక్కడ ఉంది, చెల్లెలు వచ్చింది, వెళ్ళి మీట్ కావాలి కదా. మొహం తిప్పుకొని ఎక్కడో మూలకెళ్ళి నిలబడి ఇక్కడికి వచ్చావా? ఆ అబ్బాయి ఎంతలో నేడు పాపేశాడా? చెయ్యక్కడేసాడో చూసావుటే మరో తల్లి భుజం. చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేద్దామా? మిస్టర్ రామ్, మ్యాగీతో 2 మాటలు మాట్లాడు. ತುಂಬಾ ಹೇಳಿದೀನಿ. మ్యాగీ ఎవరు?
అదిగో అక్కడ నుంచి నుండే బ్లూ సారీ కట్టుకుని ఆవిడే మ్యాగీ. అదే ఆవిడ ఎవరని అడుగుతున్నాను. అది ఏ నాయర్ చెప్పేదావా? మ్యాగీ నాడార్ వాళ్ళ సిస్టర్. ఓ అవును, నాడార్ సిస్టర్ తో మన మ్యాటర్ గురించి ఎందుకు మాట్లాడడానికి వెళ్ళారు వాళ్ళు? అది మన మ్యాటర్ కాదు, డైమండ్ మ్యాటర్, డిఫరెంట్ మ్యాటర్. ఆ డిఫరెంట్ మ్యాటర్ ఏంటో చెప్పండి. అబ్బా, ఈ గాసిప్స్ వినడానికి ఆడవాడికి ఎంత ఇంట్రెస్ట్ చూడు. ఏ నాడార్ చెప్పేదావా? చెప్పాయి. ఇలా రా చెప్తాను. అదిగో అక్కడికి వెళ్దాం. వద్దు అక్కడికొద్దు, అక్కడ ఆవిడ ఉంది. ఆ గురించి తప్పుగా మాట్లాడుకునేది ఆవిడ వినకూడదు కదమ్మా. ఈ నాడార్ బ్లూ సిస్టర్. బ్లూ సిస్టరా? కాదు, బ్లూ శారీ కట్టుకున్న సిస్టర్ ఒక పచ్చ డ్రైవర్ తో లేచిపోయింది. పచ్చ? కాదు కాదు, డ్రైవర్ పేరు పచ్చ. వీడికి పిచ్చా? పిచ్చే, అవును. ఎందుకంటే వాళ్ళు లేచిపోయి చాలా రోజులేదు కదా, మర్చిపోయాను. ఊరంతా చప్పట్లు కొట్టి నవ్వింది. ద్రోహి, వీడు మనసు కురుంగి ఏడుస్తున్న ఆ అమ్మా என் புருஷன் எங்க? எங்கேயாவது இருப்பாரு. ஊரே கை கொட்டி சிரிக்குது. எதுக்கு? உள்ள போ. అన్నయ్య అంటే అన్నయ్య కదా తమిళ్లో? అవును, తమిళ తెలుసునా మీకు? తెలియకుండా నేర్పిస్తావా? కాదు, ఆవిడ నన్ను కాదు, అక్కడ చూడు. నీ సవతి. నవ్వుతావే? నవ్వుతూనేగా పడగొట్టాలి. ఆమె మిమ్మల్ని అన్నయ్య ఎందుకు పిలిచింది? తన చెల్లెలు. మరి ఆ బ్లూ? ఆ బ్లూ నువ్వే చెప్పరా. చెప్తే తర్వాత బాధపడవు కదా. ఇంకా బాధపడడానికి ఏముంది? ఉందే. నాడార్ వాళ్ళ నాన్నగారికి ఒక చిన్నిల్లుంది. ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఆ అమ్మాయి చిన్నిల్లు కూతురు. చూసిరా. మ్యాగీ కాదు, అది ఇంట్లో చేసి. కాదు, ఆ బ్లూ మ్యాగీ. అది పెద్ద ఇల్లు. ఎక్స్క్యూజ్ మీ, దాంట్లో చికెన్ ఉంది, ట్రై చేయండి. యా, యు ట్రై దట్. ఒరేయ్, కుంభకోణంలో ఉన్న మా నాన్న ఎందుకు లాగుతావు? లింక్ లో వెళ్తున్నాడు, మంచి ఫామ్ లో ఉన్నాడు, అదే ఫ్లో లో. వాళ్ళ నాన్నగారు ఎవరు? పాపం ఆయన ఎక్కడున్నాడు అనేది తెలియదు. ఈ పార్టీలో గుంపులో అదిగో అక్కడ ఉన్నాడు చూడు, దట్ జెంటిల్మన్. ఫారెనర్ లా ఉన్నాడు. ఆ పక్కన నవ్వుతూ ఒక ఆయన పెద్ద పొట్టతో ఇక్కడి నుంచి కనపడలేదు, అక్కడికి వెళ్ళి చూడుకో. మా మామగారిని పోయి నాన్న అంటావు? బ్యాగిని మాత్రం సిస్టెంట్ ఒప్పుకుంటున్నా, మామగారికి తక్కువ. చికెన్ ఇదే విధంగా ఇంకో ఐటమ్ ఉంది. వాళ్ళ నాన్నగారుగా? ఆగరా, ఈ చికెన్ తో గోంగూరను కలిపి ఇంకో ఐటమ్ చేస్తారు, అది నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు అది రుచి చూడాలి. నువ్వు ఇక్కడ చూసుకోరా, నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటాను. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మీ నాన్నగారి చిన్నెళ్ళ గురించి చెప్పండి. నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడు. అయ్యే, ఇదేంటి వంకరమూతి? అదేం లేదు, సరిగ్గా షేవ్ చేసుకోలేదు, ఆప్టికల్ ఇల్యూషన్. నేను వీరితో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. వీరితో ఏంటి? భార్య అనండి. అది కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. భార్య భుజం మీద చేయండి, వెయ్యండి. అది ముక్కు. సారీ, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. వెళ్ళమ్మా, సత్యమేవ జయదే. ఏంటయ్యా ఏంటి? అబ్బా, ఒక చోట్ల నిలబడి మాట్లాడొచ్చు కదా. అయ్యో, తలరాత్ చూశారు. ఈవిడ చేయాల్సి వస్తుంది. నా భార్య దృష్టిలో మాత్రం నువ్వు నాడారు అక్క. అక్క చెల్లని చెప్పొచ్చుగా. ఇక మీద చెప్తే పోయే. నేను చెప్పింది అక్కడ నిజం. చెప్పేది విను. నా వైఫ్ కి వజ్రాల మ్యాటర్ ఏమీ తెలియదు. ఆవిడ ఎదురుగా నువ్వు ఈ వజ్రాలకి ఇచ్చాలని ఏం వాగే. ఈ వజ్ర రాము తంబి, ఆ వజ్రాల వ్యాపారంలో నేను కూడా ఒక పార్ట్నర్ని. ఆ సంగతి మర్చిపోవద్దు. మీరు పాట పాడతారుగా? పాట పాడతాను. అప్పుడే నా వజ్రాలతో ఈ రెడ్డి నువ్వు బిజినెస్ మొదలెట్టేశారా? నేను చెప్పేది మర్యాదగా నా వజ్రాన్ని నాకు ఇచ్చే. నా దారిని నేను వెళ్ళిపోతాను. అనవసరంగా నాతో పెట్టుకోకు. ఏవండి, ఆయన ఎక్కడ? రామ్. రామా గొత్తిల్ల తెలియదని చెప్తోంది. వి డోంట్ నో. కమ్. నీ మొహం మాట. రామ్ ఎక్కడ? అడిగాను. అదిగో అక్కడ. అదిగో రామ్ అక్కడ ఉన్నాడు రా. యు బ్రూటస్ అంటే కన్నడంలో సీజర్ అర్థం. మీరు కోక్ తాగండి. అది ఎవరు తాగిందో నేను కాఫీ.